సెప్టెంబర్ 17 అనేది ముమ్మాటికి విద్రోహ దినంగానే పాటించవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే నాటి సాయుధ రైతాంగ పోరాటం చేసే అమరవీరులని నిజాం పటేల్ సైన్యం అనేక మంది వందలాది మందిని ఒట్టడబెట్టుకున్నటువంటి పరిస్థితి జరిగింది. ఆ యొక్క చనిపోయినటువంటి పోరాట బిడ్డలందరూ కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలే కాబట్టి పటేల్ సైన్యం ఒక పక్క, నిజాం సర్కార్ ఒక పక్క తెలంగాణ బిడ్డల్ని కాల్చి చంపారు కాబట్టి అనేక మంది అమరవీరులైరు. ఆ రోజు మన అమరవీరులు పొట్టడబెట్టుకున్నందుకు దాన్ని మనం జాతీయ విద్రోహ దినంగానే పాటించాలి. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట అమరవీరులు ఏదైతే తెలంగాణ ప్రజల విముక్తి కోసం పాటుపడ్డారో వాళ్ళ ఆశయ సాధన కోసం మనందరం కూడా పాటుపడాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముమ్మాటికి సెప్టెంబర్ 17 ఈ తెలంగాణ ప్రాంతం ఉన్నంత వరకు తెలంగాణ ప్రజలకు ఖచ్చితంగా అది విద్రోహ దినంగానే పాటిద్దాం. అది విద్రోహం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను.